ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో మాదిగ దళ పోరాట సమితి ఆధ్వర్యంలో మాదిగల మెలకొల్పు సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్, గౌరవ అధ్యక్షులు ఆకుల గజేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాతో పాటు నా సహచరులైనటువంటి ఎండిపిఎస్ రాష్ట్ర కమిటీ మరియు మాదిగలకు అండంగా నేను ఉంటాను. మాదిగలే నాకు ప్రాణం. మాదిగలకు ఎప్పుడు 24 గంటలు నా సేవలో నేను ఉంటానని ఈరోజు ఒక కాపు కుల జాతికి సంబంధించిన పెద్ద మనిషి అయినటువంటి ఆకుల గజేంద్ర కూడా ఈరోజు మనము అలాగనే అగ్రకులస్తులు జాతీయ వెన్నుముకగా నేను ఉంటానని చెప్పి ఏ రాజకీయ స్వార్థాలు లేకుండా ఈ రోజు నా జాతి కోసం ముందుకు వచ్చిన ఆకుల గజేంద్రకు పుంగనూరు నియోజకవర్గం ఎంతో అట్టడిగిన సమస్యలు, ఎన్నో భూ సమస్యలు, అగ్రకులస్తుల పెత్తనాలు ఇవన్నింటిపైన పుంగనూరు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అనామాగి ప్రాబ్లం ఉన్నది. ఈ సమస్య ఉన్నది. మొట్టమొదటిసారిగా ఎంఆర్పిఎస్ అని చెప్పేసి ముందుకు వచ్చి ఆ రోజు ఆఫీస్ లో పెట్టాం. ఒక నాయకత్వం నడిపినాం. ఇక్కడ ఇదే పుంగనూరు నియోజకవర్గంలో ఎప్పటికీ కూడా సమస్యలు తీరలేదు అన్నా మాకు మీరు బలమైన నాయకత్వం వైపు నడవండి. మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు మీరు ఈ రోజు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ముందుకు తీసుకెళ్ళంటే నా సొంత నిర్ణయాలు కాకుండా యావత్తు మాదిగ జాతి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మొత్తము కమిటీకి సంబంధించి మాదిగ జాతి అందరినీ కూడా మీరు చర్చ జరిపి ఈ రోజు ఎంబీడీఎస్ మాదిగ దళ పోరాట సమితి అనే ఒక నినాదంతో ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా తొందరలోనే మనము ఎంబీడీఎస్ మాదిగ దళ పోరాట సమితి నినాదంతో ముందుకు వస్తున్నాం. కాబట్టి ఇదే పుంగనూరు నియోజకవర్గానికి కూడా ఒక నాయకుడైనటువంటి వారు రమణ, ఇంటి పేరు మాదేవపురి రమణ ఈ రోజు పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా కూడా మేము చెప్పాము. అదే విధంగా అతను కూడా అన్నా నాకు 24 గంటలు నా జాతి కోసం పనిచేస్తా, జాతికి ఎక్కడ కూడా నిర్వీర్యం లేకుండా గ్రామ స్థాయి నుంచి మొదలు పెడతాము. అందరూ కూడా పట్టణాలలో ఎంఆర్పిఎస్ గల్లీకి సంఘాలు, ఆ సంఘాలు ఈ సంఘాలు పెట్టుకునే పరిస్థితి కాదు. గ్రామ స్థాయిల నుంచి తీసుకొస్తాం. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజక స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి రాష్ట్రం వైపు ఈ ఎంబీపీఎస్ వైపు చూసే అదే విధంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా అంటరానితనం మెయిన్ ఒకటి. అంటరానితనం చాలా అక్కడికి కులాలకు మాత్రమే ఉందా లేదా అగ్రకులస్తులకు ఉన్నారని చెప్పేసి కూడా తొందరలో నిరూపణ చేయగలుగుతాం. ఎండిపిఎస్ ద్వారా కూడా అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఎక్కడైతే గ్రామ స్థాయిలో కాకుండా గ్రామ స్థాయిలో నుంచి మండల స్థాయిలో నుంచి నియోజక స్థాయిలో కూడా మొత్తం పూర్తిగా కూడా అంటరానితనం ఉంది. వీడు మాదిగోడు, వీడు ఆకులము, వీడు జీలాగుడు, ఆ తీర్చి కూడా ఇక్కడ నుంచి జరగవు అని కూడా చెప్తున్నాం. అలానే